హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ని క్లీన్ చేసి ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం నూనె వేసి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి తిప్పి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కళ్ళుప్పు వేసుకుని సరిపడా వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ బాగా వస్తుందండి. 2 టమాటా ముక్కలు చిన్నగా కోసేసి ముక్కలు కూడా వేసి చక్కగా ఉడకనివ్వాలండి. చికెన్ సగం ఉడికిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి టమోటా. తర్వాత కారం 3 స్పూన్లు వేసానండి నేను. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చండి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర, వేసి కలుపుకోవాలండి. కొంచెం నీళ్లు కూడా పోయాలండి. చక్కగా ఉడకాలి మెత్తగా చికెను. గరం మసాలా లాస్ట్లో గరం మసాలా వేయాలి. చికెన్లో వాటర్ అంతా ఎక్కువగా పోవాలండి, ఉడికిపోవాలి. చికెన్ ఎప్పుడైనా మెత్తగా ఉంటేనే కూర బాగుంటుందండి. అలా నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుకోవాలండి. ఈ కర్రీ చపాతీలోనైనా, రైస్లోనైనా, పలావ్లో అయినా, బిర్యానీలోనైనా సూపర్గా ఉంటుందని ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.